సపోర్ట్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఒకరికొకరు గౌరవించుకుంటూ చాలా బాగా లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. ఎస్, లీడర్స్ బాగా గమనించండి. ఈ రోజు మనకి సెషన్ ఇవ్వటానికి నిజంగానే చాలా అదృష్టం, అంటే చాలా అదృష్టం. మన మనం ఎవరినైతే మహాగురూజీ చాలా దేవుళ్ళ చూస్తాము, అలాంటి గురువు గారినే తయారు చేసిన పిఎస్ఆర్ గురువు గారు నిజంగా ఎంత అదృష్టం అంటే, ఇంత చిన్న టీం కి సార్ వాయిస్ వినపడటం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. చాలా హ్యాపీగా ఉంది గురువు గారు సపోర్ట్ చేసుకుంటూ. సార్ గురువు గారు వచ్చిన్నారు సార్, ఒక్కసారి. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ ప్రసన్న మేడం. నిజంగా అలాంటి గురువులకే గురువు అయిన మన మహాగురూజీ పిఎస్ఆర్ సార్, ప్రొడక్ట్ కింగ్, నిజంగా మనకి ఈ రోజు టైం ఇచ్చి ఇంత అవకాశాన్ని మనకు కల్పించినందుకు, అడగగానే మనకు జూమ్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గురువు గారు. సార్ కోహోస్ట్ ఇచ్చిన ఒకసారి చూడరా సార్. థ్యాంక్ యూ సార్, సో మచ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ గురూజీ. అడగగానే ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ చిన్న టీం కి ఎస్ పర్లేదు సార్ నేను మాట్లాడతాను అని మీ మాటల ద్వారా ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్. ప్రతిరోజు మీ గురించి తలుచుకుంటూనే ఉంటాం సార్. అంత గొప్ప వ్యక్తి మీరు. ఈ రోజు నిజంగా ఈ జూమ్ కి రావటం మా అదృష్టం. ఎస్, థ్యాంక్ యూ గురూజీ. ఎస్, ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. సో హార్ట్లీ వెల్కమ్ టు ది జూమ్ సెషన్. సో ఈరోజు మనందరం ఇట్లా జూమ్ ద్వారా కలుసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ లేకపోయి ఉంటే నిజంగా మనందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండే వాళ్ళమే కాదేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. సో అట్లాంటి గ్రేట్ ఆపర్చునిటీ వెస్టేజ్ని మీరు అందరూ సెలెక్ట్ చేసుకున్నందుకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో దీంట్లో కనుక మీరు ఫోకస్తో కమిటెడ్గా నిలబడితే 1-2 ఇయర్స్ కంప్లీట్గా మీ లైఫే చేంజ్ అవుతుంది. అట్లాంటి గ్రేట్ ఆపర్చునిటీలో మనందరం ఈరోజు ఉన్నాం. సో వెస్టేజ్ 2004లో మొదలైనటువంటి ఈ కంపెనీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే గత 22 ఏళ్ళుగా ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్డ్ అవుతూ 2030 నాటికి $1 బిలియన్ కంపెనీగా డెవలప్ అవుతున్నటువంటి గ్రేటెస్ట్ ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అందరినీ ఆదాయపరంగా డెవలప్ చేయాలని ఒక మంచి పర్పస్తో ముందుకు వచ్చినటువంటి గ్రేట్ కంపెనీ. సో ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అవ్వటానికి, ఇన్ కేస్ జాయిన్ అవ్వటానికి దెర్ ఈజ్ నో ఫీ. ఎటువంటి డబ్బు చెల్లించే పని లేకుండా జస్ట్ మీ యొక్క ఐడి ప్రూఫ్ ద్వారా ఐడి నెంబర్ ఫ్రీగా తీసుకోవచ్చు. వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, ఓరల్ కేర్, అగ్రి ప్రొడక్ట్స్, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాకేజు ఇక్కడ అంతా కొనేది లేదు, కొనిపించేది లేదు, కట్టేది లేదు, కట్టిపించేది లేదు. జస్ట్ ఇట్స్ యువర్ చాయిస్. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరే సెలెక్ట్ చేసుకుని వాడి మీకు బాగుంటే మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయటం ద్వారా ఇందులో మనకి బెనిఫిట్స్ వస్తాయి. మనకు నచ్చి బాగుంటే కొంతమందికి ప్రమోట్ చేయొచ్చు. మన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి మధ్యవర్తులు, అడ్వర్టైజర్స్ ఎవరు లేరు కాబట్టి ఆ మధ్యలో పోతున్నటువంటి 60-70% ఆఫ్ ఇన్కమ్ మనకే రిటర్న్ ఇస్తుంది. వాడుకునే వాళ్ళే ఇందులో ధనవంతులుగా, ఆరోగ్యవంతులుగా మారాలనేది ఈ కంపెనీ యొక్క ఉద్దేశం. సో కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు మిస్టర్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్. ఈ ముగ్గురు వ్యక్తులకి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. విజనరీ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏ టైంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, కంపెనీని ఎట్లా రన్ చేయాలనేది ఒక గ్రేట్ మైండ్ సెట్ ఉన్నది. కాబట్టే ఈరోజు ఇండియాలో మనం నెంబర్ 1గా ఉన్నాం, వరల్డ్ వైడ్గా 30th పొజిషన్లో ఉన్నాం.
రానున్న రోజుల్లో టాప్ 10 లిస్టులోకి వెళ్ళాలని కంపెనీ గోల్ పెట్టి టార్గెట్ చేస్తుంది. ఈ కంపెనీ మొదలైన స్టార్టింగ్ డేస్లో 6 మంది మాత్రమే ఉన్నారు. 2 ప్రోడక్ట్స్తో మొదలైన ఈరోజు మన కంపెనీ ఈరోజు సుమారు 5 కోట్ల పైబడి ఉన్నారు. 8-9 దేశాల్లోకి విస్తరించింది. అలాగే 6 మంది ఉన్నది కాస్త 5 కోట్ల మంది పైన ఈరోజు వెస్టేజియన్స్గా మారి ఎంతోమంది వాళ్ళ జీవితాలను మార్చుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలబడినటువంటి చరిత్ర వెస్టేజ్కి ఉన్నది. రైట్. సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయేది ఈరోజు టాపిక్ ఏంటంటే హెల్త్కి సంబంధించి. ఈరోజు మనందరికీ హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా రకాలుగా మనం హాస్పిటల్కి వెళ్ళటం, మందులు వాడటం ఇలా జరుగుతూనే ఉంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో చాలా రకాల ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. దీని అంతటికి కారణం ఏంటంటే ఒకసారి మనం చూస్తే మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. వాళ్ళకి మనకున్నన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంతమంది డాక్టర్లు లేరు. కారణం వాళ్ళకి మనకి చూసుకున్నట్లయితే వాళ్ళు తీసుకునే ఆహారంలో మంచి పోషక విలువలే ఉండేవి. అప్పట్లో పండించే పంటలు బాగున్నాయి, తిండి బాగుంది, తాగే వాటర్ బాగుంది, పీల్చే గాలి బాగుంది. అన్ని రకాలుగా వాళ్ళకి మంచి అనేది వాళ్ళకి దగ్గరగా ఉంది కాబట్టి రోగాలు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమైందనంటే మంచి దూరం అయిపోయింది, రోగాలు దగ్గర అయినాయి. సింపుల్ ఈక్వేషన్. మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు మనం పండించే పంటలు మనం చూడొచ్చు. ఎటువంటి కెమికల్స్ వేస్తున్నారు, యూరియా, డిఐపీలని ఇట్లా బలమైన మందులు వేయాలనే ఉద్దేశంతో వేయటం, స్ప్రే మందులు చేయటం, అగైన్ దాన్ని తీసుకొచ్చి స్టోరేజ్ చేసే విషయంలో, వండే విధానంలో కంప్లీట్గా చేంజెస్ వచ్చినాయి. కాబట్టి ఈరోజు మన హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడైతే హెల్త్ డ్యామేజ్ అయిందో మనందరం హాస్పిటల్కి మందులు వాడే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా మందులు వేసుకున్నప్పుడు బాగానే ఉన్నది అనిపిస్తుంది. బట్ అదే విధానాన్ని కంటిన్యూ చేసే కొద్దీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. రెండవది, మనం ఎన్నిసార్లు వాడినా కూడా మనకి దానివల్ల ఉపయోగం లేదు. చాలామంది ఇది తెలియక డాక్టర్లని, మందుల్ని, హాస్పిటల్ని చేంజ్ చేస్తూ ఉంటారు. మనం చేయాల్సింది డాక్టర్ని, మందుల్ని కాదు చేంజింగ్, మనం ఫుడ్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే మంచి ఆహారం, మంచి పోషకాలతో కూడినటువంటి ఆహారం మనం ఎప్పుడైతే తినగలుగుతామో అప్పుడే మన యొక్క హెల్త్ మనం కాపాడుకోవచ్చు. ఈరోజు ఎవరికి ఏ సమస్య వచ్చినా దానికి గల కారణం ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ లోపాలు మాత్రమే. మనం అది తెలియక ఈరోజు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం, ఖర్చు పెట్టుకుంటున్నాం. పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఈరోజు ఒక మనిషి సంపాదించే సంపాదనలో ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ అమౌంట్ మందులకి, డాక్టర్లకి, హాస్పిటల్కి ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. సో ఈ రకంగా మనం ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. దీని నుంచి బయటపడాలంటే మనకున్నటువంటి ఒకే ఒక సొల్యూషన్ మంచి పౌష్టికాహారం, మీన్స్ న్యూట్రిషన్. ఓకే, ఆ న్యూట్రిషన్ వాల్యూ కలిగినటువంటి ప్రోడక్ట్స్నే వెస్టేజ్ కంపెనీ మనకు అందిస్తుంది. ఇవన్నీ కూడా క్లినికల్గా ఎంతోమంది సైంటిస్టులు డిజైన్ చేసి కొన్ని రకాల మొక్కల నుంచి, వెజిటబుల్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి, వనమూలికల నుంచి ఇట్లా మనిషి ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాడు అనేది వీళ్ళు చాలా ఏళ్ళుగా పరిశోధనలు జరిపి వాటిని మనకు అందిస్తున్నారు. ఇవి చూడడానికి క్యాప్సూల్, టాబ్లెట్, పౌడర్ ఫామ్లో ఉంటాయి. కానీ వీటిని మనం మెడిసిన్స్ అనకూడదు, మందులు అనకూడదు. వీటిని ఏమంటామంటే ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం. ఫుడ్ సప్లిమెంట్స్ మీన్స్ మన ఫుడ్లో ఏవైతే మనకు దొరకట్లేదో దాన్ని ఆల్టర్నేటివ్ సోర్సెస్ ద్వారా తీసుకునే ఒక కొత్త రకమైన విధానమే ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్. చాలామంది మందులు అంటారు, మందులు అనకూడదు. ఎందుకంటే మందులు యాక్చువల్గా డాక్టర్లు ఇవ్వాలి, పేషెంట్లు వాడాలి, అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఇక్కడ మనం వెస్టేజ్ కంపెనీ ద్వారా ఇచ్చినటువంటి ఏ ప్రోడక్ట్ కూడా మందు కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే
మన ఫుడ్లో లోపాలను భర్తీ చేసే ఒక విధానమే ఫుడ్ సప్లిమెంట్స్, రైట్. ఇందులో మనకి 2 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి ఎవరైనా వాడొచ్చు, సమస్య ఉన్నా లేకున్నా. సమస్య ఉండి వాడుకుంటే సమస్యలు తగ్గుతాయి, సమస్య లేని వాళ్ళు వాడుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ టైప్లో ఈరోజు సమస్య లేకపోయినా మనం వాడుకోవడం ద్వారా రానున్న రోజుల్లో మన యొక్క హెల్త్ మన చేతుల్లో ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈరోజు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అందుకనే మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో అన్నమాట చాలా, అది గోల్డెన్ వర్డ్ చెప్పాలంటే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఈరోజు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఆరోగ్యంగా లేకున్నా డబ్బు ఉన్నా ఉపయోగం లేదు. చాలా మంది దగ్గర కోట్లు ఉన్నాయి, బట్ హెల్త్ లేదు. సో అట్లా మనల్ని మనం ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్, రైట్. ఇవి ఎవరైనా వేసుకోవచ్చు. వేసుకోవడం ద్వారా మన యొక్క హెల్త్ మనం కాపాడుకోవచ్చు. ఇందులో మనకి రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే హెల్త్కి హార్ట్కి సంబంధించినవి ఉన్నాయి, తర్వాత గ్లైసిమిక్ అంటే షుగర్ కంట్రోల్కి ఉన్నాయి, తర్వాత మనకి గ్యాస్ ట్రబుల్, మోకాళ్ళ నొప్పులు, లేడీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్స్, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇలాగా మనిషికి వచ్చే చాలా రకాల డిసీజెస్కి ప్రొడక్ట్స్ చాలా యూజ్ఫుల్ అవుతాయి, రైట్. ఇందులో మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు హార్ట్కి సంబంధించి, హార్ట్ ఓకే, మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, తన హెల్త్ కంప్లీట్గా తన చేతుల్లో ఉండాలన్నా ఈరోజు మన శరీర అవయవాల్లో చాలా ఇంపార్టెంట్, ప్రధానమైనటువంటి పాత్ర పోషించే ఒక ఆర్గాన్ ఏంటి అంటే హార్ట్. ఆ హార్ట్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఈ కండిషన్లో, ఈ ఫుడ్ కండిషన్లో మనం తీసుకునే ఫుడ్స్ వల్ల, లేక ఎక్సర్సైజ్ వల్ల, రకరకాల హ్యాబిట్స్ వల్ల ఈరోజు హార్ట్ అటాక్స్ అనేది భయంకరంగా పెరిగినాయి. చెప్పాలంటే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ఈరోజు ఇండియాలో 1 నిమిషానికి 3 చనిపోతున్నారంట బికాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్, రైట్. ఇలా చెప్పుకొని పోతే ఒకప్పుడు హార్ట్ అటాక్స్ చాలా రీజన్గా వచ్చాయి, రేర్గా వచ్చాయి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి వచ్చాయి, బాగా ఏజ్డ్ 70-80 పైన ఉన్న వాళ్ళకి వచ్చాయి. ఈరోజు చూసుకున్నట్లయితే అసలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. చిన్నపిల్లలు అంటే స్కూల్ డేస్లో ఉన్న వాళ్ళు 15-16 ఏళ్ళకి వస్తున్నాయి, 20 ఏజెస్, 25 ఏజెస్, ఇట్లా చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయంటే కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో లోపాలు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం, ఐస్ క్రీమ్లు ఎక్కువగా తినటం, నాన్ వెజ్లు ఎక్కువగా తినటం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటం, మనం వాడే ఆయిల్స్ వల్ల, రకరకాల రీజన్స్ వల్ల ఈరోజు మన కంపెనీ మనకి చాలా రకాల మంచి గ్రేట్ వాల్యూ ప్రోడక్ట్స్ని మనకి సపోర్ట్ చేస్తుంది. ఇవి వాడుకోవడం ద్వారా మన యొక్క హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. సో అట్లా హార్ట్కి సంబంధించినటువంటి కేటగిరీస్లో వెస్టేజ్ కంపెనీ అందిస్తున్నటువంటి గ్రేటెస్ట్ ప్రోడక్ట్, చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఫ్లాక్సీడ్ ఆయిల్. అవిసె గింజల నుంచి తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ మన కంపెనీ రికమెండ్ చేస్తుంది. సో ఇది omega-3 అండ్ omega-6 అండ్ omega-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మీకు ఎదురు కనబడుతున్నటువంటి ఈ ప్రోడక్ట్లో, ఓకే. సాధారణంగా హార్ట్ ప్రాబ్లం వస్తే మనం హాస్పిటల్కి వెళ్తాం, వాళ్ళు ఎక్స్రేలు, స్కానింగ్లు అన్నీ జరిపిన తర్వాత నీకు ఈ ప్రాబ్లం ఉంది, బైపాస్ చేసుకోవాలి, ఓపెన్ హార్ట్ చేయాలి, లేదంటే స్టంట్స్ వేయాలని రకరకాల ట్రీట్మెంట్ చేస్తారు, సర్జరీలు చేస్తారు. అది జరిగిందంటే మన యొక్క లైఫ్ ఇంకా డౌన్ అయినట్టే, ఓకే. అసలు అంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ కావడానికి గల రీజన్ ఏంటంటే మన రక్తనాళాల్లో ఎల్డిఎల్ అనే ఒక చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవటం. యాక్చువల్గా మనకు 2 టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటాయి, కొవ్వులు. ఒకటి మంచి కొవ్వు, 2 చెడ్డ కొవ్వు, ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్, ఓకే. హెచ్డిఎల్ అంటే మంచి కొవ్వు ఎక్కువ ఉండాలి, చెడు కొవ్వు తక్కువ ఉండాలి. కానీ ఈరోజు మనం తీసుకునే ఫుడ్స్ వల్ల, ఆయిల్స్ వల్ల, హ్యాబిట్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఎల్డిఎల్ పెరిగి 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 కొన్నాళ్ళకి హార్ట్ అటాక్ దారి తీసే అవకాశాలు ఉన్నాయి. మనం హాస్పిటల్కి పోతే వాళ్ళ మందులు ఇస్తారు, తగ్గదు, మళ్ళీ అగైన్ సర్జరీలు చేయాలా, లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలా, అగైన్ మన ప్రాబ్లం అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది.
బాగా వినండి ఒక పాయింట్. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే వాళ్ళకి స్టంట్స్ మీన్స్ ఒక వాల్స్ ఉంటాయి, వాల్స్ బ్లాక్ అయినాయి అంటారు. వాల్స్ బ్లాక్ అయినాయి అనుకున్నప్పుడు వాళ్ళు సర్జరీ చేస్తారు, మందులు వాడతారు, మళ్ళీ వస్తారు. ఇప్పుడు డాక్టర్లు మందులు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంటే కరెక్ట్ అనుకుంటే అంతటితో ఆగిపోవాలి. కానీ చాలా మందికి ఒక వాల్ బ్లాక్ అయినాక రెండో వాళ్ళు మూడో వాళ్ళు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉందా లేదా? అంటే మన ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సింది మెడిసిన్ కాదు, మంచి ఫుడ్ కావాలి. అందుకే చెప్తారు మందులే ఆహారంగా పనిచేయాలి కానీ ఆహారం మందు ఆహారమే చాలా మంది ఇళ్లలో ఈరోజు మందుల్ని ఆహారంలాగా తీసుకుంటూ ఒక మినీ మెడికల్ షాప్ మెయింటైన్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి వెస్టేజ్ కంపెనీ ఇస్తున్నటువంటి గ్రేట్ ప్రోడక్ట్ ఫ్లాక్సీడ్ ఆయిల్. ఇందులో మనకి ఒమేగా 3, ఒమేగా 6 అండ్ ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల అవి గుండె జబ్బులకు కారణమైనటువంటి చెడు కొవ్వు ఏదైతే ఉందో, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా కరగిస్తూ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అయిందో ఆటోమేటిక్గా గుండె పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా మనకి హార్ట్ అటాక్స్ రానివ్వదు, హై బీపీ లో బీపీ మీద పనిచేస్తుంది, పిట్స్, పక్షవాతం, బ్రెయిన్ డెవలప్మెంట్, బ్రెయిన్ మెమొరీ పవరు, కొంతమంది అరికాలు మంటలు తిమ్మురులు అంటారు వాటి మీద పనిచేస్తుంది, గర్భసంచిలో నీటి బుడగలను కంట్రోల్ చేస్తుంది, లేడీస్ పరంగా పీసీఓడీస్ని కంట్రోల్ చేస్తుంది, స్కిన్కి, హెయిర్కి, కళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్. ఇందులో మనకి 90 ఉంటాయి. రోజుకి 1-2 మనం ఆహారంలాగా తీసుకోవడం ద్వారా మనం ఉన్నన్ని రోజులు హార్ట్ అటాక్స్ రానివ్వకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే మనిషి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు, బట్ ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉండడానికి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. మేము చాలా మందికి ప్రోడక్ట్ రికమెండ్ చేసినాం. బీపీలు ఉన్న వాళ్ళకి, పిట్స్ ఉన్న వాళ్ళకి, పక్షవాతం ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లంకి రెడీ అవుతున్న వాళ్ళకి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇవ్వటం ద్వారా ఈరోజు చాలా మంది చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇది ఎవరైనా వాడుకునే అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ ప్రోడక్ట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఈరోజు మనం హార్ట్ ఉందంటేనే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందని పరిస్థితులు చెప్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మన ప్రజెంట్ పరిస్థితి ఆ రకంగా తయారైంది. విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్, ప్రెజర్ వల్ల కూడా మనం హార్ట్ అటాక్స్ గురి కావచ్చు, ఫుడ్ వల్ల గురి కావచ్చు, రకరకాల రీజన్స్ మనం ఇలా చెప్పుకొని పోతే. కాబట్టి మన కంపెనీలో మనందరం ఉన్నాం కాబట్టి యాజ్ ఏ వెస్టేజియన్గా హెల్త్ మన హక్కు, ఆరోగ్యంగా ఉండడం అనేది మన హక్కు. మనం హెల్తీగా ఉంటేనే మనం వేరే వాళ్ళకి హెల్తీగా ఉండడానికి మనం సపోర్ట్ చేయగలం, చెప్పగలుగుతాం. అందుకనే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్, ప్రతి ఒక్కరు కూడా ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మంది ఈ తెలిసి కూడా ప్రోడక్ట్ వాడక మన టీంలోనే మన అసోసియేషన్లో చాలా మంది ఇలాగ హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్లీ కర్నూలులో ఒక ఆయన అక్కడ ఎంప్లాయ్, ఓకే, ఆయన ప్రొడక్ట్స్ వాటే స్టార్టింగ్ డేస్లో వాడాడంట, తర్వాత నెగ్లిజెన్సీతో సరిగ్గా వాడలా, 1-2 సార్లు వాడాడు, తర్వాత వాడలేదు. ఈ లోపు ఏం జరిగిందంటే ఆయన ఒక నైట్, ఇది జరిగిన 1 month అనుకుంటా జరిగింది రీసెంట్లీ కర్నూలులో, అన్నం తింటున్నాడు. అన్నం తిన్న ప్రాసెస్లో అన్నం అయిపోయింది. వాళ్ళ అమ్మాయి వంటగదిలోకి పోయి నాన్న మళ్ళీ అన్నం పెట్టుకొస్తాను అనుకొని వెళ్ళి వచ్చేలోపే ఆయన ఎందుకు సడన్గా ఇట్లా వంగిపోయాడు, కూలిపోయాడు. వాళ్ళ అమ్మాయికి డౌట్ వచ్చింది, ఏమైంది నాన్న అని. ఇట్లా కొద్దిగా మంచినీళ్ళు పట్టి ఆయన్ని బయటకు తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టే లోపే 15 minutes గ్యాప్లో ఆయన చనిపోయాడు. రీజన్ ఏంటంటే హార్ట్ అటాక్స్. అట్లాగే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు కాదు ఒక 1 year బ్యాక్, అబ్బాయి 10th class చదువుతున్నాడు. డ్యాన్స్ పోటీలు August 15కి పెట్టినప్పుడు డ్యాన్స్ చేస్తూ సడన్గా డౌన్ అయిపోయాడు. ఏమైందని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చనిపోయాడు, జస్ట్ 15 years ఏజ్. సో ఇలాగా చాలా మంది ఈ మధ్య కాలంలో మాకు తెలిసినటువంటి ఎస్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు. అందుకనే మనం అంతవరకు తెచ్చుకోకుండా జస్ట్ ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా మనకు అటువంటి సమస్యలే రాకుండా చాలా హెల్తీగా, చాలా యాక్టివ్గా ఉండొచ్చు. ఆఫ్టర్ 12 years అయితే రోజుకి 2 మనం రికమెండ్ చేయొచ్చు.
ఫ్లాక్సీడ్ ఆయిల్. వెరీ వెరీ ఎకనామికల్ అండ్ గ్రేట్ వాల్యూ ప్రోడక్ట్. ఓకే, సో అట్లాగే మన కంపెనీ అందిస్తున్నటువంటి ఇంకొక ప్రోడక్ట్ మనం హార్ట్ కేర్ రేంజ్లో చూసుకున్నట్లయితే LRG9. ఈ LRG9 అనేది ఏంటంటే దిస్ ఇస్ ద ఒక మెరాకిల్ ప్రోడక్ట్ అని చెప్తాం. ఈ ప్రోడక్ట్ మనకి పౌడర్ ఫామ్లో దొరుకుతుంది, పౌడర్ ఫామ్. ఓకే, ఇందులో మనకి దానిమ్మ, ద్రాక్ష, బెర్రీ ఫ్రూట్స్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు అందిస్తారు. దీంట్లో ప్రత్యేకంగా మనం చూసుకుంటే నైట్రిక్ ఆక్సైడ్ దొరుకుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా మనం చిన్నప్పుడు ఎర్లీ ఏజ్లో ఉన్నప్పుడు మన రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో బ్లడ్ వెజిల్స్ అవి చాలా స్మూత్గా చక్కగా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ మనం తీసుకునే ఫుడ్ వల్ల, బ్రెయిన్లో వచ్చే టెన్షన్ వల్ల, రకరకాల హ్యాబిట్స్ వల్ల ఆ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి హార్డ్ అయిపోతాయి. హార్డ్ అయిపోవడమే కాకుండా మనం బ్లడ్ అనేది సరిగ్గా ఫ్రీక్వెంట్గా ఫ్లో కాదు. ఎప్పుడైతే బ్లడ్ ఫ్రీక్వెంట్గా ఫ్లో కాదో అలాంటప్పుడే అగైన్ మనకి హార్ట్ అటాక్స్ రావచ్చు, పిట్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, పక్షవాతం రావచ్చు. ఇలాంటి సమస్యలు మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో దాని నుంచి బయటపడేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే హార్డ్ అయిపోయినటువంటి ఆ నర్వ్ సిస్టమ్ని స్మూత్నెస్ చేస్తుంది, అంటే మెత్తపరిచిద్ది. అట్ ది సేమ్ టైం ఎన్లార్జ్ చేస్తుంది, వ్యాకోచింపు చేసేలాగా రక్తనాళాలని వెడల్పు చేసిద్ది. ఎప్పుడైతే రక్తనాళాలు ఎన్లార్జ్ అయినాయో ఆటోమేటిక్గా బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అయిందో ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. హై బీపీ, లో బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, పిట్స్, పక్షవాతం లాంటి సమస్యలు కంప్లీట్గా మనకి తగ్గే అవకాశాలు 100% కనబడుతున్నాయి. రైట్, ఇందులో మనకి 15 షార్ట్స్ వస్తాయి ప్యాకెట్స్. అది మనం ఒక 150 to 200 ml వాటర్ మనం తీసుకొని ప్లాస్టిక్ బాటిల్లో కానీ గాజులో కానీ గోరువెచ్చని నీళ్ళలో జస్ట్ అట్లా కలిపి తాగటం. ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఫలానా టైంలో తీసుకోవాలని లేదు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రోడక్ట్ మనం స్టంట్స్ వేసిన వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది నరాల్ని లూజ్ చేస్తుంది. కాబట్టి స్టంట్స్ వేసిన వాళ్ళు తాగటం ద్వారా స్టంట్స్ లూజ్ అవుతాయి. ఓకే, స్టంట్స్ వేసిన వాళ్ళకి మనం ఒక 6 నెలలు కనుక దాటిందనంటే ఫ్లాక్స్, క్రిల్లు, ప్రోకార్డ్ ఇట్లాంటివి మనం పెట్టుకోవచ్చు, CMD వాడచ్చు. LRG9 వాళ్ళకి ఇవ్వకూడదు. రైట్, ఇది మనకు పౌడర్ ఫామ్లో ఉంటుంది, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగటమే. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 అనేది ఏంటంటే మన యొక్క ఆర్గాన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఈరోజు మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీ ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఉన్నన్ని రోజులు ఎఫిషియెంట్గా పనిచేయాలి, పర్ఫెక్ట్గా, పవర్ఫుల్గా పనిచేయాలి. దీనికోసం మనం చాలా రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ మన కంపెనీ అందిస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో కోఎంజైమ్ Q10 అనేది మనకి ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సాధారణంగా మన శరీరమే ఈ కోఎంజైమ్ తయారు చేసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం తీసుకునే ఫుడ్లో ఆ న్యూట్రిషన్ వాల్యూ తగ్గిపోవడం వల్ల కోఎంజైమ్ ఉత్పత్తి తగ్గి మన అవయవాలు వీక్ అవుతున్నాయి. ఓకే, సో ఇది మనకి ఎడిషనల్గా తీసుకోవడం ద్వారా పర్టికులర్గా మన యొక్క హార్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. హార్ట్ అనేది హార్ట్ మజిల్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. అండ్ బ్రెయిన్కి, కిడ్నీలకి, లివర్కి, లంగ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ మనం రోజుకి 1 తీసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా, ఇప్పుడు రోజుకి 1 తీసుకోవచ్చు. తర్వాత పిల్లలు లేని వాళ్ళకి, ఎవరైతే మగవాళ్ళు ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళకి మనం రికమెండ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్. వాళ్ళ యొక్క స్పెర్మ్లో మోటిలిటీ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి మనం రికమెండ్ చేస్తాం, అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అలాగే మైగ్రేన్, హెడేక్స్ మీద పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా మజిల్ పెయిన్, కండరాల నొప్పులకు కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, తలనొప్పుల మీద పనిచేస్తుంది. అలాగే మన యొక్క ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ ఆర్గాన్స్ని
పవర్ఫుల్గా ఉంచడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. రైట్, ఇందులో మనకి 30 క్యాప్సూల్స్ ఉంటాయి, రోజుకి ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అలాగే హార్ట్ కేర్ రేంజ్లో ఇంకొక ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ బాటిల్ టైప్లో ప్రైమ్ కేటగిరీలో ఉంటుంది క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ అనేది కూడా మనకి ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మనకి ఒక రొయ్య జాతికి సంబంధించినటువంటి ఒక ఫిష్ నుంచి తీసుకుంటారు. రొయ్య జాతికి సంబంధించినటువంటి ఒక చిన్న ఫిష్ నుంచి తీసుకుంటారు. సో ఇది మన యొక్క హార్ట్ హెల్త్తో పాటు లివర్ ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి మేము రికమెండ్ చేసినాం, చిన్న పిల్లలు ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ సరిలేక వాళ్ళ ప్రవర్తన కావచ్చు, మాట సరిగా రాకపోవటం, నడవలేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. సో అట్లాంటి వాళ్ళకి రికమెండ్ చేసాం, చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా హార్ట్ అటాక్స్ రానియకుండా చేస్తుంది. సో అలాగే మన బాడీ పెయిన్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది. అగైన్ హై బీపీ, లో బీపీ, ఫిట్స్, పక్షవాతం అట్లాంటి వాళ్ళకి కూడా దీన్ని రికమెండ్ చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు వాడుకుంటే షుగర్ కంట్రోల్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. ఫ్లాక్స్ ఆయిల్ 3 డబ్బాలు వాడితే ఎంతో, ఇది ఒక డబ్బా వాడితే ఎంత, అంత పవర్ఫుల్గా ప్రైమ్లో డిజైన్ చేసినటువంటి ఒక గ్రేట్ వాల్యూ ప్రోడక్ట్ అని చెప్తాం. ఎస్పెషల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో పాస్పోలిపిడ్స్ ఉంటాయి, ఒమేగా 2, ఒమేగా 6 లాంటి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. తర్వాత ఆస్టాగ్జాంతిన్ అని అదొక సెపరేట్ ఇంగ్రీడియంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంబినేషన్ చాలా తక్కువ బయట ప్రోడక్ట్స్లో, బట్ వెస్టేజ్లో ఈ యొక్క ప్రోడక్ట్లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. గురకను కంట్రోల్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. ఓకే, ఐ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఫ్యాటీ లివర్ మీద పనిచేస్తుంది క్రిల్ ఆయిల్ అనేది. ఓకే, ఇది కూడా మనం రోజుకి ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఎనదర్ హార్ట్ హెల్త్లో మనం చూసుకున్నట్లయితే ప్రో కార్డ్ అని ఆయుషాంతిలో ఒక ప్రోడక్ట్ ఉన్నది, ప్రో కార్డ్. ఓకే, ఈ ప్రో కార్డ్ అనేది ఏంటంటే ఒక ఆయుర్వేదిక్ కాంపోజిషన్లో మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనకి అర్జున అనే ఒక మూలికని యాడ్ చేయడం ద్వారా మన బ్లడ్ సర్క్యులేషన్తో పాటు హార్ట్ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. హార్ట్ మజిల్ ఎప్పుడైతే హార్ట్ మజిల్ స్ట్రాంగ్ అయిందో హార్ట్ అనేది చాలా బాగా ఎఫిషియన్సీగా వర్క్ చేసుకోవడానికి దానికి అవకాశం దొరుకుతుంది. సో వీటితో పాటు మన యొక్క ఇంపార్టెంట్ ప్రోడక్ట్ హార్ట్కి సంబంధించినటువంటి కావచ్చు, ఓవరాల్గా మన యొక్క హెల్త్కి సంబంధించి మన కంపెనీ అందిస్తున్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్. ఈరోజు చాలా మంది ఇళ్లలో వాడే ఉంటారు రైస్ బ్రాన్ ఆయిల్. సో ఇది జీరో కొలెస్ట్రాల్ ఆయిల్. జీరో కొలెస్ట్రాల్ సాధారణంగా మనం చాలా రకాల ఫ్రీడమ్ ఆయిల్ అని, శనగ నూనె అని, గానుగ నూనె అని రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటాం. ఏ ఆయిల్ చూసుకున్నా కానీ మనకి దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. కానీ వెస్టేజ్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రోడక్ట్ అనేది వెరీ వెరీ న్యాచురల్ అండ్ బ్రౌన్ రైస్ ఆయిల్. చాలా మంది అనొచ్చు, సార్ మాకు ప్రియాలో దొరుకుతుంది కదా, ఆడ దొరుకుతుంది, ఏడ దొరుకుతుంది అని అనిపించవచ్చు. కావాలంటే మీరు చెక్ చేయండి, ఆయా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆయిల్ అనేది మనకి కెమికల్లీ రిఫైన్డ్ అండ్ వైట్ రైస్ నుంచి డిజైన్ చేస్తారు. కానీ మన కంపెనీ బ్రౌన్ రైస్ నుంచి తీసుకున్నటువంటి హై క్వాలిటీ రిచ్ ఆయిల్ ఇది. ఇందులో మనకి కొలెస్ట్రాల్ జీరో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల చాలా మందికి గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, ఆకలి పెరుగుతుంది, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి రైస్ బ్రాన్ ఆయిల్. ఓకే, చూస్తున్నారు కదా ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. సో ఇది మనం వాడే విషయంలో చూసుకున్నట్లయితే ఎక్కువ వేయాల్సిన పని లేదు. మనం వాడే ప్రోడక్ట్ బయట ఆయిల్తో పోల్చుకుంటే దీన్ని సగమే వాడాలి. అంటే మీన్స్ ఒక 2 స్పూన్లు అవసరం అనుకోండి, మనం చేసే కర్రీస్లో కావచ్చు, దేంట్లోనైనా ఇది 1 స్పూనే వేయాలి, ఎక్కువ వేయాల్సిన పని లేదు. హైలీ కాన్సన్ట్రేషన్ అండ్ క్వాలిటీ పెంచి ఉంటుంది. అలాగే మనం ఈ ఆయిల్ ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా దీని కలర్ మారదు. బయట ఆయిల్ 2, 3, 4 సార్లు యూజ్ చేస్తేనే పొగ వస్తుంది అండ్ ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది. బట్ మన ఆయిల్ కలర్ చేంజ్ కాదు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని సర్టిఫై చేసి ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు. అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని వీడియో అంటే దీని గురించి మాట్లాడడం జరిగింది. దాని వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో చూడండి. చావల్ కా తేల్ అని చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్లో ఇది ఒకటి. ఎప్పుడైతే మనం ఆయిల్ చేంజ్ చేసినామో ఆల్మోస్ట్ 50% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ తగ్గిపోతాయి. ఈరోజు ఆయిల్ వల్ల మనకి క్యాన్సర్స్ కావచ్చు, హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల థైరాయిడ్స్ కావచ్చు, పీసీఓడిస్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, అలాగే బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్స్ అన్ని రకాలుగా వస్తున్నాయంటే కారణం ఆయిల్. ఆయిల్ అనేది ఈరోజు బయట చాలా రకాలుగా కెమికల్ ఎక్కువ ఉంటుంది, అండ్ అందులో మనకి కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంటుంది. మన కంపెనీ అందిస్తున్నటువంటి ఆయిల్లో అవి ఏమీ ఉండవు, న్యాచురల్గా దీన్ని డిజైన్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేయాలి, రైట్? సో ఇది మనకు హార్ట్కి సంబంధించినటువంటి కేటగిరీస్. ఇప్పుడు చెప్పిన ఈ ప్రోడక్ట్స్ అన్ని హార్ట్ ప్రాబ్లం ఉన్నాళ్ళే వాడాలని రూల్ ఏం లేదు, ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు నేనున్న ప్రతిరోజు నేను క్రిల్ తీసుకుంటా, క్యూటెన్ తీసుకుంటా, ఎల్ఆర్జినైన్ తాగుతుంటా, అండ్ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటాం. ఎందుకు? ప్రివెన్షన్గా తీసుకోవడం ద్వారా మన హార్ట్ అనేది ఫంక్షనింగ్ బాగుంటుంది, కొలెస్ట్రాల్ రానివ్వదు. మనం ఉన్నన్ని రోజులు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రాకుండా మన హెల్త్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అట్ ది సేమ్ టైం ఉన్నోళ్ళు కూడా మనం రికమెండ్ చేయొచ్చు. మన టీంలో రేపల్ శ్రీనివాస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఆయనకి హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పోతే డాక్టర్లు ఏం చెప్పారంటే నువ్వు ఒక 2 ఇయర్స్ కన్నా ఎక్కువ బతకడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయినాయి, నీ హార్ట్ పనితీరు మందగించింది అని. ఇంకా ఆ దిగులుతో ఉన్నప్పుడు ఎంఎస్ఆర్ గారు వాళ్ళ రిలేషన్ అవుతాడు, అన్న అవుతాడు, పరిచయం చేశాడు. పరిచయం చేసినప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం ఏం లేదు సార్, మీరు వాడుతున్న మెడిసిన్స్తో పాటు వాడండి, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎవరైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇట్లాంటి క్రానికల్ డిసీజ్ ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మన సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్స్తో పాటే కంటిన్యూ చేయాలి. సడన్గా మందులు ఆపేసి ఇవి వాడకూడదు, దాంతో పాటే కంటిన్యూ చేస్తూ ఒక 2 to 3-4 మంత్స్ తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కంట్రోల్ అయితే క్రమేపీ తగ్గించండి. వీలైతే డాక్టర్ సలహా మేరకు తగ్గించుకుంటూ మనీ రెగ్యులర్ చేయండి. సడన్గా ఆపడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు, చాలా మంది ఇట్లానే చేస్తున్నారు, అలా చేయకూడదు. ఓకే, సో ఎప్పుడైతే శ్రీనివాస్ సార్కి ఇట్లా డాక్టర్ చెప్పాడో ఎంఎస్ఆర్ గారు పరిచయం అయినప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయని మేము రికమెండ్ చేసి ఉన్నాం. మన దాంట్లో ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎల్ఆర్జినైన్, క్యూటెన్, ప్రోకార్డు, క్రిల్లు ఇవన్నీ వాడిన తర్వాత ఒక 6 మంత్స్ పాటు వాడి, ఏ డాక్టర్ అయితే నువ్వు 2 ఏళ్ళ తర్వాత చనిపోతావు అన్నాడు, అదే డాక్టర్ ఇవన్నీ చెక్ చేసి కొలెస్ట్రాల్ తగ్గినాయి, హార్ట్ పనితీరు బాగుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, నీకు ఎటువంటి ప్రమాదం లేదు, ఈ ప్రొడక్ట్సే రెగ్యులర్ వాడుకో, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు. ఇక అప్పటి నుంచి ప్రొడక్ట్స్ వాడుకొని ఈరోజు చాలా హెల్తీగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చిందో కంపెనీ మీద నమ్మకం పెరిగింది, ప్రొడక్ట్స్ మీద నమ్మకం పెరిగింది, ఇంక చెప్పడం మొదలు పెట్టాడు. ఈరోజు నెలకి 5 లక్షల పైన సంపాదిస్తున్నాడు. అంటే చూడండి, బయట మనం ప్రొడక్ట్స్ మెడిసిన్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం పోతుంది, డబ్బు పోతుంది, కానీ వెస్టేజ్లో మనం వాడుకోవడం ద్వారా ఆరోగ్యం వస్తుంది. అండ్ ఈ అవకాశం అర్థమై ఇంకొంతమందికి దీన్ని ప్రమోట్ చేస్తే మనం ఇందులో ధనవంతులుగా కూడా మారే అవకాశం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ దిస్ ఇస్ ద ప్రోకార్డ్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆయుషాంతే కేటగిరీలో ప్రోకార్డ్ ఇది చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్, రైట్? సో నెక్స్ట్ మనం ఇంకో కేటగిరీలో చూసుకున్నట్టయితే గ్లైసమిక్ హెల్త్ అంటారు, షుగర్కి సంబంధించి. ఈరోజు షుగర్ అనేది కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నార్మల్ అయిపోయింది. ఒకప్పుడు షుగర్, బీపీ రేరుగా వచ్చాయి, తక్కువ మందికి వచ్చాయి, కానీ ఈరోజు షుగర్ అనేది ప్రతి ఒక్క ఇళ్లలో కామన్ అయిపోయింది. మనం అనుకుంటాం షుగర్ చిన్న ప్రాబ్లమే కదా, ఏం చేస్తుందని అనుకుంటాం, కానీ చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే అది చిన్న ప్రాబ్లం లాగా స్టార్ట్ అయ్యి అది పెరుగుతూ 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 మన శరీరంలో అవయవాలను మొత్తం డిస్టర్బ్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. సో అది షుగర్ ఉన్న వాళ్ళకి తెలిసిద్ది ఆ ప్రాబ్లం అనేది. సో అట్లాంటి భయంకరమైనటువంటి షుగర్ని కంట్రోల్ చేయడానికి మన కంపెనీలో చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మనకి నీమ్ సీడ్ ఆయిల్ అంటారు, వేప నూనె క్యాప్సూల్. ఈరోజు మనందరికీ తెలుసు వేప చాలా మంచిది, ఓకే, కానీ మనం అందరం దాన్ని డైరెక్ట్గా తినలేం.
తింటే చేదుగా ఉంటుందని. మన కంపెనీ ఏం చేసింది, ఆ నీమ్ సీడ్ ఆయిల్ని ఒక క్యాప్సూల్లో పెట్టిస్తుంది. ఇది రోజుకి 2 తిన్న తర్వాత వేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలర్జీస్ ఉన్నా, ఇలాగా స్కిన్కి సంబంధించినటువంటి డిసీజెస్ మీద పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది నీమ్ వేప నూనె బిళ్ళలు. షుగర్ లేని వాళ్ళు ఇయర్లీ 1 బాటిల్ వాడితే సరిపోతుంది. ఇయర్లీ 1 బాటిల్. షుగర్ ఉన్న వాళ్ళైతే రోజుకి 2 సార్లు తిన్న అరగంటకి వాడాలి. ఓకే, ఎందుకంటే ఈరోజు మనకి ప్రతి ఇంట్లో చూసినా కూడా ఈ షుగర్ అనేది కామన్ అయిపోయింది, బీపీ కామన్ అయిపోయింది, గ్యాస్ ట్రబుల్ కామన్ అయిపోయింది. దీనికి గల రీజన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, రకరకాల రీజన్స్ ఉన్నాయి. దాని నుంచి మనం ఇప్పుడు మార్చుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే మనం ఓన్గా సొంతగా తయారు చేసుకోవడానికి కావచ్చు, అలాగే పంటలు పండించుకోవడానికి మన దగ్గర అవకాశం లేదు. ఖచ్చితంగా మనం బయట దొరికిన తినాల్సిందే, బయట ఫుడ్స్తో మనం లీడ్ చేయాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి బెటర్ ఆప్షన్ ఈ యొక్క వెస్టేజ్ సప్లిమెంట్స్, రైట్? సో ఈ నీమ్ సీడ్ ఆయిల్ అనేది మనం షుగర్ ఉన్నా లేకపోయినా, చెప్పాను కదా, షుగర్ ఉన్న వాళ్ళు మందులతో పాటే వాడాలి. 2, 3, 4 నెలలు అట్లా వాడిన తర్వాత మీకున్నటువంటి శరీర తత్వాన్ని బట్టి మీకు రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. అందరికీ ఒకేలాగా వచ్చిందని గ్యారంటీ లేదు. ఓకేనా? సో నీమ్ సీడ్ ఆయిల్ క్యాప్సూల్ షుగర్ ఉంటే రోజుకి 2 తిన్న తర్వాత వేసుకోవాలి. షుగర్ లేని వాళ్ళు ఇయర్లీ 1 బాటిల్ వాడితే సరిపోతుంది. ఇందులో 100 ఉంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇది మనకి 352 రూపాయలకే దొరుకుతుంది. అదే బయట మనం చూస్తే చాలా రకాల ఇదైతే ఖర్చు పెరుగుతూ ఉంటుంది. మనం హాస్పిటల్కి పోగానే ఓపీ అంటారు, ఎక్స్రేలు అంటారు, స్కానింగ్లు అంటారు, చాలా రకాల ఖర్చు అండ్ కెమికల్స్. ఇది న్యాచురల్ ప్రాసెస్, రైట్? నెక్స్ట్ షుగర్కి సంబంధించిన దాంట్లో మన కంపెనీ స్టీవియా అనే ఒక టాబ్లెట్స్ మనకు అందిస్తుంది. స్టీవియా, ఈ స్టీవియా అనేది ఏంటంటే ఒక ఆకు నుంచి తయారు చేస్తారు. దీన్ని స్వీట్ తులసి అని చెప్తా ఉంటారు. ఇది టాబ్లెట్ రూపంలో ఉంటుంది. చాలా మందికి ఆ షుగరు ఈ టీ కాఫీ అలవాటు ఉన్నోళ్ళు షుగర్ ఉంటే అందులో చక్కెర వేసుకోరు, పంచదార అట్లనే తాగాలి. కొంతమందికి తాగాలనిపిస్తుంది, కానీ పాపం వేసుకుంటే షుగర్ పెరిగిద్దేమో ఒక భయం ఉంటుంది. కానీ ఈ స్టీవియాని వాడితే కనుక, స్టీవియాలో చిన్న టాబ్లెట్స్ ఉంటాయి, అవి స్వీట్గా ఉంటాయి, మన శరీరంలోకి వెళ్ళి షుగర్ని కంట్రోల్ చేస్తాయి. ఓకేనా? సో ఇది మనం టీ కాఫీలో వేసుకోవచ్చు, లేదనుకుంటే మనం నాలుక మీద కూడా చప్పరించేయచ్చు, అంత న్యాచురల్గా ఉంటుంది. స్టీవియా టాబ్లెట్స్, చిన్న టాబ్లెట్స్ ఉంటాయి, ఇవి వైట్ కలర్లో. ఇది స్టీవియా అనే మొక్క నుంచి తయారు చేయడం జరుగుతుంది. మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి. ఇది చాలా న్యాచురల్ ప్రాసెస్లో తయారైనటువంటి గ్రేట్ ప్రోడక్ట్. సో ఇందాక మనం మాట్లాడినట్టు ఆ నీమ్ అండ్ స్టీవియా, దీంతో పాటు ఆయుషాంతి కేటగిరీలో మనకి ఇందాక చెప్పినట్టు గ్లూకో హెల్త్ అనే ప్రోడక్ట్ ఉంది. గ్లూకో హెల్త్ ఇది కూడా కొన్ని రకాల ఆయుర్వేదిక్ కాంపోజిషన్లో తయారైనటువంటి ప్రోడక్ట్. సో ఇది మనకి షుగర్కి సపోర్ట్ చేస్తుంది. మనం తిన్న అరగంట తర్వాత నీమ్ వేసుకోమని చెప్పాం కదా, ఇది తినక ముందు వాడాలి. గ్లూకో హెల్త్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తినక ముందు వేయాలి, పరగడుపున. ఈవెన్ నోని వాడే అలవాటు ఉందనుకోండి, నోని వేసిన అరగంట తర్వాత గ్లూకో హెల్త్ వేయండి, అప్పుడు ఇంకా బాగా పనిచేస్తుంది. తర్వాత నీమ్ అండ్ స్టీవియా. సో ఈ కాంబినేషన్లో కనుక షుగర్ ఉన్న వాళ్ళకి మనం రికమెండ్ చేస్తే తప్పకుండా ఎంత పెద్ద షుగర్ లెవెల్స్ అయినా కూడా మినిమం 3 to 6 monthsలో నార్మల్ అయిపోతుంది. చాలామంది ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా మనం రికమెండ్ చేయొచ్చు, టాబ్లెట్స్ రూపంలో కూడా ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. చాలామందికి మనం రికమెండ్ చేసాం, ఇన్సులిన్ 3 పూట్ల తీసుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చాం. సో వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ వాడుకున్నాక క్రమేపీ వాళ్ళ మందుల్ని ఇన్సులిన్ నుంచి టాబ్లెట్లోకి వచ్చిన్నారు, టాబ్లెట్ల నుంచి అలా తగ్గించుకుంటూ ఈరోజు షుగర్ నార్మల్ అయింది.
మన టీంలో చాలా మందికి రిజల్ట్స్ వచ్చినాయి. రీసెంట్ గా రామచంద్రారెడ్డి అని మన టీంలో ఒక ఆయన ఉన్నాడు మంచిర్యాలలో. ఆయన యాజ్ ఏ సింగరేణి ఎంప్లాయ్. ఆయనకి షుగర్ వచ్చి 20 ఏళ్ళు అయిందంట. వరి అన్నం తిని 16 ఏళ్ళు అయిందంట. వరి అన్నం తిని 16 సంవత్సరాలు. వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత ఈరోజు 3 పూట్ల వరి అన్నం తింటున్నా సార్, షుగర్ నార్మల్ గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉన్నానని చెబుతున్నాడు. ఓకే, సో ఇట్లా మన యొక్క రెగ్యులర్ డిసీజ్ అయినటువంటి ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోడక్ట్స్ లో హై బీపీని తగ్గించుకోవడానికి ఆ ప్రొడక్ట్స్ యూజ్ అయితే, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ కి మనకి ఇవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ డిసీజ్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. రైట్, సో ఇట్లాంటి కేటగిరీస్ మన దాంట్లో చాలా ఉన్నాయి. ప్రెజెంట్ ఈ 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ మన ప్రొడక్ట్స్ వినున్నాం కదా. సో ఇవి ఈరోజు మనం మాట్లాడుకునే హెల్త్కి సంబంధించినటువంటి టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం వాడాలని అనుకోవాలి. ఎందుకంటే మనం వాడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. రైట్, వెస్టేజ్ కంపెనీ యాక్చువల్గా ఈ ప్రొడక్ట్స్ డిజైన్ చేసింది మన కోసమే, రోగం వచ్చిన వాళ్ళకి కాదు, రాకుండా ముందు జాగ్రత్త కోసం వాడుకోవడం కోసం మనకు డిజైన్ చేసి ఉన్నారు. కాబట్టి సో నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండడం కోసం ప్రొడక్ట్స్ వాడే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. రైట్, మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఇంకొంతమందికి చెప్పడానికి మీకు నమ్మకం వస్తుంది, ధైర్యం వస్తుంది. మిమ్మల్ని చూస్తే వాళ్ళు వాడడానికి రెడీ అవుతారు. అదే మీరే వాడకపోతే మనం అంత కాన్ఫిడెంట్గా చెప్పలేం. ఎందుకంటే ఈ బిజినెస్లో అడ్వర్టైజర్స్ మధ్యవర్తులు ఎవరు లేరు. వాడిన వాళ్ళే అడ్వర్టైజర్గా మారాలి. ఇక్కడ నా కంపెనీ నా బిజినెస్కి నేనే అడ్వర్టైజర్ని, నేనే ఓనర్ని, నేనే బాస్ని. రైట్, సో అలాంటప్పుడు ఎప్పుడైతే ఈ కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి, ప్రొడక్ట్స్ మీద రన్ అయ్యే కంపెనీ కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడుతూ మన రిజల్ట్స్నే 10 మందికి చెప్తూ ఇందులో మనం ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ గురుజీ. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం. నిజంగానే ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం కొంతమందికి ఉపయోగపడొచ్చని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు గురుజీ. నిజంగానే మా అందరికి ప్రతిరోజు చాలా ఇన్స్పిరేషన్. మీ వాయిస్ వింటూనే ఈ 1 year లో ఈ చిన్న సక్సెస్ తీసుకోవడానికైనా చాలా బలంగా చాలా మందికి హెల్త్ నిచ్చే దాంట్లో మీ పాత్ర 100% ఉంది గురుజీ. ప్రొడక్ట్ కింగ్ 100% రాజులాగే ప్రతిరోజు ఈ వ్యవస్థను నడిపిస్తూ మమ్మల్ని ఇంత బలంగా తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇలానే మాకు బ్యాక్ బోన్ లాగా సపోర్టివ్ గా ఉండాలని, చాలా మందికి మీ మాట ద్వారా ఈ ఆరోగ్యాన్ని ఇలానే చాలా ఫ్యామిలీస్ కి మా వంతు కూడా తీసుకెళ్లాలని 100% కోరుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే ఈరోజు మన దగ్గర మనం ఖచ్చితంగా గురూజీ ప్రొడక్ట్ సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే 22 ఏళ్ళుగా ఎంతో మందికి ఈ ప్రొడక్ట్స్ ఆరోగ్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా గురూజీ రిజల్ట్స్ వల్లనే. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ గురూజీ. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం గురూజీ. కొంచెం మీరు పర్లేదా? ఎస్, థ్యాంక్ యూ. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ సార్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా సార్? ఇది సార్ ఉన్నట్టుంది. ఎస్, మోదేపల్లి కృష్ణవేణి మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ గురువు గారు. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గురువు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పండి. సార్ ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. ప్రొడక్ట్స్ వాడండి. వాడుతున్నాం సార్.
ఎస్, వాడండి. సూపర్. మనం వాడితే ఇందులో చెప్పగలుగుతాం, అవును సార్. హెల్దీగా ఉంటాం. అవును థ్యాంక్ సో సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అమర్నేని ప్రసన్న మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గురువు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కంటిన్యూ. ఈ రోజు మీరు చెప్పిన సెక్షన్ లో ప్రతిదీ కూడా నీమ్ క్యాప్సిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ ఓన్లీ షుగర్ వరకే అనుకున్నాము. స్కిన్ డిసీజెస్ ఏమున్నాయో వాటికి కూడా ఉపయోగపడిద్దని కూడా అర్థం అవుతుంది గురుగారు. ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ అన్నాం కానీ అది హార్ట్ పేషెంట్లకే కావాలా అననే అపోహలో ఉన్నాము. ఈరోజు మీ ఇచ్చిన సెక్షన్ ద్వారా చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది గురుగారు. ప్రతి ఒక్కరికి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే కూడా అనుభవం కూడా వచ్చింది. థ్యాంక్ యూ గురుగారు. ఇలాంటి సెక్షన్ మాకు ఎప్పుడు ఇవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. ప్లస్ మీ పాద పద్మములకు నమస్కారం గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కే సుష్మిత మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోరా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి. సార్ బాగా చెప్పారు సార్ ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి. ఇప్పటిదాకా నేనైతే ఇవి ఇవ్వలేదు సార్, కొంచెం వాడదాం అనుకుంటున్నాను సార్. మా వారికి వాడుకుంటున్నాను కానీ నేను వాడట్లేదు సార్. నాకేం ప్రాబ్లమ్స్ లేవలే అని నేను అనుకుంటున్నాను, కానీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు అని మీరు చెప్పినాక నాకు బాగా అర్థమైంది సార్. ఎస్, వాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే ఫుడ్ లో లోపాలు మనం కవర్ చేయలేం. యాక్చువల్ గా మనం బాగున్నాం అనుకుంటాం, బట్ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ వాడితే ప్రాబ్లం లేదు ఇంకా. అవునవును సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి వాడుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. సూపర్. ఆల్ ద బెస్ట్ సుస్మిత మేడం. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ పిచ్చండి సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. సార్ షుగర్ గురించి బాగా చెప్పినారు సార్. షుగర్ గురించి టాబ్లెట్లు వాడితే దానికి ఎట్లా ఏమి, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఇంకా తెలుసుకునేట్టుగా బాగా చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్. వాడండి, వాడించండి, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పిచ్చండి సార్. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కొంతమందికి ఆరోగ్యాన్ని ఇద్దాం. ఎస్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఎస్, రజని మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. రజని నేతి. ఓకే. సత్య మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. బాగా చెప్పారు సార్ ప్రోడక్ట్ గురించి. నాకు కొంచెం స్కిన్ ఎలర్జీస్ అంటే అవి ఏమి గందులు లేవురా సార్? ఎలర్జీ ఉంటది ఒకప్పుడప్పుడు, ఏమన్నా కొంచెం తగిలితే వాడొచ్చు కదా సార్? హలో. వాడచ్చు. చాలా బాగా చెప్పారు సార్. నేను ముందు జాగ్రత్తగానే ఉంటాను. లేడీస్ చీరలకైతే పెడతారు కానీ మందులకు ప్రొడక్ట్స్ పెట్టలేదు సార్ కొంతమంది. ఆ చీరలు ఉపయోగం లేకపోతే తీసుకొచ్చి బీరువాలో హ్యాంగ్ చేస్తారు కానీ. మీరు వాడండి, మిమ్మల్ని చూసి వాళ్ళు వాడతారు, అంతే. ఫస్ట్ మన నుంచి అది మొదలవ్వండి. పెడతాను సార్. నేను అలా ఏం లెక్క చేయను సార్. అది నాకు లేకపోయినా కొన్నిటికి మాత్రం వాడుతున్నాను సార్ ప్రొడక్ట్స్ కూడా. హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ప్రతి ఒక్కరు హెల్త్ కోసం మనం వాడాలి. ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలుగుతాం, ఎట్లైనా ఉండగలుగుతాం. ఆరోగ్యం డిస్టర్బ్ అయ్యి డ్యామేజ్ అయితే ఎవరు ఏం చేసేది ఏం లేదు. ఫస్ట్ హెల్త్ ప్రయారిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రజని మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్,
ఎస్ సత్య మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గురువు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఎంఎస్ఆర్ సార్తో పాటు మిమ్మల్ని కూడా మేము ఎప్పుడు గురువు గారిలాగా భావించి ముందడుగు వేస్తున్నాం సార్ మీ వెనుక. థ్యాంక్ యూ సార్. ప్రొడక్ట్ రిజల్ట్ గురించి చాలా మంచిగా చెప్పారు. ప్రీవియన్స్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అని. నేను కూడా అలాగే నాకు ఎటువంటి డిసీజ్ లేకపోయినా కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను సార్ సప్లిమెంట్స్ అనేవి. సో అలాగే ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను మంచిగా ఇలాగే చెప్తూ వెళ్తున్నాను. బట్ ఇవాళ ఇంకా మనకి అవసరం లేకున్నా కూడా మనం నీమ్ కానీ ఇట్లా అన్నీ కూడా వాడుకోవచ్చు అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. హార్ట్కి సంబంధించి కానీ చాలా మంచి మాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సత్య మేడం. నెక్స్ట్ జి సునీత మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు బాగుంది సార్. ప్రతి ఇంట్లో ఉన్న సమస్య సార్ షుగరు బీపీ అనేవి. ఈరోజు సార్ సెషన్ సూపర్ సార్. నేను ఆల్రెడీ వాడుతున్నాను సార్. ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాను, రెస్పోకేర్ కూడా వాడుతున్నాను. ఈరోజు నీమ్ క్యాప్సిల్స్ చెప్పారు కదా సార్, సూపర్ సార్. దాని బెనిఫిట్స్ కూడా నాకు బాగా అర్థమైనవి. అవి కూడా వాడాలని నేను డిసైడ్ అయ్యాను సార్. ఈరోజు నాకు కొంచెం ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి వాడుకుంటే ఇంకా మంచిదని ఇప్పుడు అర్థమైంది సార్. ఈ రోజు నుంచి నేను అవి కూడా కంటిన్యూ చేసుకుంటాను సార్. ఖచ్చితంగా మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. రాజేశ్వరి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ చిన్న రిక్వెస్ట్ గా అడుగుతున్నాను సార్. ఎస్. మా ఫాదర్ కి మొత్తం అంటే నడుస్తానే సడన్ గా వీక్ అయిపోయింది సార్. నరాలన్నీ వీక్ అయిపోయి అసలు ఇప్పుడు ప్రెసెంట్ నడవటం కూడా రావట్లేదు సార్. దానికి మన సప్లిమెంట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా? ఉన్నాయి మేడం. షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. షుగర్ కూడా రీసెంట్ గా 3 months అవుతుంది సార్ షుగర్ వచ్చి. ఓకే మన దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ పెట్టండి. ఓకే సార్. నోని గ్యానోడర్మా, ఫ్లాక్స్, క్రిల్, ఎల్ఆర్జినైన్, సిఎండి పెట్టి ఆయిల్ చేంజ్ చేయండి. తప్పకుండా మీ నాన్నగారు నడుస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అదే మనం హాస్పిటల్లో ఇప్పుడు 1 month నుంచి చూపిస్తున్నా రిజల్ట్ ఏం లేదు సార్. మందుల ద్వారా రిజల్ట్ గ్యారంటీ లేదు మేడం. వచ్చిన టెంపరీ. ఫుడ్ ద్వారా మాత్రమే ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. మన దగ్గర ఉన్నది ఫుడ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే సార్. థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ ఓన్లీ ఒక 2-3 people తో క్లోజ్ చేస్తాం. మిగతాది మీరు కంటిన్యూ చేయండి. ఓకే గురూజీ. థ్యాంక్ యూ. ఓకే లాస్ట్ వన్. ఎస్ నెక్స్ట్ చల్లా మల్లికాన్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్. గురువులకే గురువు అయిన గురువు గారితో మాట్లాడటం నాకు ఎంత ఆనందంగా ఉంది సార్. సప్లిమెంట్స్ అయితే నేను అన్ని వాడితేనే ఫీల్డ్ మీదకి ఇస్తాను సార్. ఫస్ట్ నేను వాడాలి, అది రిజల్ట్ చూసుకొని ఫీల్డ్ మీదకి ఇస్తున్నా సార్. ప్రతి ప్రొడక్ట్స్ అన్నీ వాడాను. హార్ట్ హెల్త్, కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, ఎలర్జినైన్ అన్నీ కూడా వాడతాను సార్. మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. గురుగారు వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ. వాడండి. మీరు వాడితేనే ఈ యొక్క ప్రోడక్ట్ వాల్యూ మనకు తెలిసిద్ది అండ్ మనం మిగతా వాళ్ళకి చెప్పగలం. వాడకుండా ఎవరు ఏం చెప్పలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉంటేనే వేరే వాళ్ళకి ఆరోగ్యం గురించి సజెస్ట్ చేయగలుగుతాం. సో దానికోసమే యాక్చువల్గా ప్రొడక్ట్స్ డిజైన్ చేయబడ్డాయి. కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మల్లికాన్ సార్. గురుజీ మల్లికాన్ సార్ అని ఒక రైతు సార్. ఎలాంటి చదువు లేకపోయినా జస్ట్ నేను వాడుకున్నది నాకు జరిగిన మంచిని తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యి చాలా హానెస్టీగా వర్క్ చేస్తున్నారు సార్.
సూపర్ సూపర్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. ఇలాగే మీరు ఎక్కువ మందికి ఇందులో ఉన్న మంచిని షేర్ చేయాలి. మీ ద్వారా ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. గురుజీ ఇంకొకరు తీసుకోమంటారా? ఎస్. తేజశ్రీ మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఫ్రమ్ నెల్లూరు. మేడం మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ గుడ్ చేస్తున్నారు, మార్నింగ్ సార్. మాట్లాడండి. బాగుంది సార్ మీ ప్రోడక్ట్. సూపర్ సూపర్. గురుగారితో మాట్లాడండి మేడం. నాకు నిద్ర పట్టేది కాదు ఇది వరకు, ఇవి వాడుతున్నప్పటి నుంచి నిద్ర బాగా పడుతుంది. సూపర్ సూపర్. గ్రేట్ గ్రేట్ మేడం, చాలా హ్యాపీ. నేను ఇంకా చాలా మందికి చెప్తాను ఈ ప్రోడక్ట్ గురించి. సూపర్ సూపర్. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ. గురుజీ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. వన్స్ అగైన్ నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ మీ మాటతోటి. ఈరోజు కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సపోర్ట్ అనేది మాకు దొరికింది. ఖచ్చితంగా మా వెన్నంటుండి మమ్మల్ని 100% ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుజీ. ఖచ్చితంగా మీ బాటలో మీ మాటను తీసుకొని ముందుకెళ్ళాలి. చాలా మందికి దీని మంచి ద్వారా ముందుకు వెళ్ళాలని 100% మాకు కూడా మా ఇంట్లో ఇదే మంచిని తీసుకుంటూ 100% జనాలకు ఉపయోగపడేలాగా ముందుకెళ్లేలా మాకు సపోర్ట్ గా మీరు ఉండాలని, మంత్కి ఒక్కసారైనా మీ వాయిస్ ద్వారా ఈ చిన్న టీం కి సపోర్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. తప్పకుండా చేద్దాం సార్. సో ఎందుకంటే దేవుడు ఇచ్చిన మనకి అవకాశం 10 మందికి అందించాలి. హానెస్ట్ గా పనిచేస్తున్నారు. మీ అందరు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇదే పనితీరు కంటిన్యూ చేయాలి. ఎంతో మందికి రోల్ మోడల్ గా నిలబడాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా గురూజీ. ఎంఎస్ఆర్ గురువు గారు, మీ మాటలు నిజంగా ప్రతిరోజు మాకు ఇన్స్పిరేషన్. మీ బలంతోనే ఇంత స్పీడ్ గా ముందుకు రాగలిగాం గురూజీ. ఎస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, పర్లేదు గురూజీ, నేను కంటిన్యూ చేస్తాను. మీరు కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. ఎస్, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ దివి మాధవరావు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, మన గురువు గారు చెప్పినట్టు నేను సార్ చెప్పిన ప్రతి ప్రోడక్ట్ వాడాను సార్. సూపర్. మంచి రిజల్ట్ ఉంది. ఈ షుగర్ కూడా ఏరే వాళ్ళకి వాడిచ్చాను, అది కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మన ప్రోడక్ట్ ప్రతిదీ టచ్ చేస్తున్నాను సార్. నేను ప్రతిదీ వాడి చూస్తున్నాను. గ్రేట్ థింగ్. ఖచ్చితంగా గురువు గారు అన్నట్టు ముందు మనం వాడి మనకి ఏదైతే రిజల్ట్ మనం ఏదైతే ఫీల్ అయ్యామో దాన్ని ఫీల్డ్ లోకి వెళ్ళి చెప్తే 100% అది మిగతా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మనం నిజం చెప్తున్నాం అర్థం చెప్తున్నామో కూడా మన మాటల్లోనే తెలిసిపోయింది సార్. 100% మనం వాడి రిజల్ట్ తీసుకుంటే 100% కాన్ఫిడెంట్ గా చెప్పగలం. నేను వాడుతూ మా ఇంట్లో కూడా వాడిస్తున్నాను సార్. మా అమ్మకి కానీ మా మిస్సెస్ కానీ బాగా ఉంది సార్. గ్రేట్ వర్క్. ఖచ్చితంగా మాధవరావు సార్, చాలా మందికి ఉపయోగపడాలి ఇది మన ద్వారా. ఖచ్చితంగా దాని ద్వారా మనకి ఆరోగ్యం రావాలి, ఆదాయం రావాలి. అవును సార్. థ్యాంక్ యూ మాధవరావు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వన్ శిరీష మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. 999 శిరీష మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ అసలు సెషన్ మాకు ఈ రోజు ఆ సెషన్ వినడానికి అదృష్టం ఉండాలి సార్ నిజంగా. ఆ ప్రొడక్ట్ గురించి బాగా చెప్పారు సార్. మాకు హెల్త్ కి సంబంధించి, గుండెకి సంబంధించి, షుగర్ కి సంబంధించి, నీమ్ క్యాప్సిల్స్ ఎందుకు పనిచేస్తాయి, థ్రిల్ ఆయిల్ ఎందుకు పనిచేస్తుంది, ఇలా మాకు బాగా ప్రొడక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సూపర్ గ్రేట్. ఎక్సలెంట్ గా ఉంది సార్. మాకు ఎక్కడికన్నా ఫీల్డ్ కి వెళ్ళినా కూడా ఎక్సలెంట్ గా అర్థమైంది సార్. మాకు సూపర్ చాలా బాగా అర్థమైంది. ఖచ్చితంగా దాన్నే మనం ఉపయోగించిన దాన్నే మనం ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు వివరంగా చెప్పడానికి బాగా ఉపయోగపడింది సార్ చెప్పింది.
సూపర్ సూపర్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ శిరీష మేడం. మనం వాడుకోవాలి, మనం వాడుకున్నాక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా మందికి హెల్త్ ఇస్తూ ముందుకెళ్ళాలి. ఓకేనా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధురి మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాధురి మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి మేడం. మాధురి మేడం. ఓకే. నెక్స్ట్ రావుల రవి సార్, ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. రవి సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రవి సార్. సార్ ఈరోజు వెరీ వెరీ సూపర్ సార్. మాలాంటి కొత్త వాళ్ళకి, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈరోజు మంచి సెక్షన్ సార్ ఇది. ఎస్ ఎస్, ఖచ్చితంగా సార్. మేము స్టార్టింగ్ వచ్చిన కొత్తల్లో మాకు నేర్చుకోవడానికి అప్పుడు ప్రతి మీటింగ్ కి గురువు గారి మీటింగ్ కోసం వెళ్ళే వాళ్ళమి. చాలా చాలా అంటే చాలా నాలెడ్జి. ఆ నాలెడ్జి తీసుకొని రోజు ఇక్కడ దాకా రావటానికి అది హెల్ప్ అయింది. ఖచ్చితంగా సార్, ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జి తీసుకుంటే ఇవి అసలు ఏంటి, చాలా మందికి ఇవి కూడా మందులేనేమో, ఈ మందులు ఇప్పిస్తారా అని వస్తున్నారు చాలా మంది. బట్ ఇవి మందులు కాదు, జస్ట్ ఆహారం, పౌష్టిక ఆహారం. మనం పాత రోజుల్లో తీసుకున్న ఆహారం ఇప్పుడు అందట్లేదు కాబట్టి ఈ రూపంలో తీసుకుంటున్నాం. సింపుల్. ఉపయోగపడిందా? ఉపయోగపడింది సార్. సూపర్ సార్. ఖచ్చితంగా ఇదే అవేర్నెస్ ని మనం వాడుకున్న దాన్ని మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఇంటికెళ్దాం. ఓకేనా? ఎస్ ఎస్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎస్, కే రాధా మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుమాప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను వాడుతున్నాను, అది కాంబోబయోటిక్ వాడాను, అలోవెరా వాడాను. ప్రొడక్ట్లన్నీ బాగున్నాయి సార్. ఆయిల్ వాడుతున్నాను. సూపర్. నాకు కాలుకి గొలుసు పెట్టుకున్న ప్రదేశంలో 1 నెల నుంచి మచ్చ ఉండేది సార్. అయితే ఇది ఆయిల్, వంట ఆయిల్, అలోవెరా వాడుతున్నాను. అలోవెరా నాకు గ్యాస్ అవ్వలేదు కానీ మామూలుగా వాడుతున్నా. ఓకే. దానికి అంతటే అసలు మచ్చ ఎలా పోయిందో నాకు అర్థం కాలేదు సార్. సంవత్సరం నుంచి నేను గొలుసులు తీసేసాను. ఓకే. మచ్చ పోయింది, జిల పోయింది సార్. చాలా బాగుంది. సూపర్ సూపర్, గ్రేట్ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రాధా మేడం. ఇక్కడ సింపుల్ లాజిక్, ఎలా పోయింది ఏం లేదు మేడం. ఇప్పుడు దాకా మనం తీసుకునే ఆయిల్ అవ్వచ్చు, మనం రెగ్యులర్ తీసుకునే కొంత కెమికలైజ్డ్ ఫుడ్ వల్ల తెలియకుండానే బాడీలో వేస్ట్ ఎక్కువైపోతుంది. ఆ వేస్ట్ ఏదైతే ఎక్స్పోజ్ అవ్వాలో, ఒకటి మోషన్ ద్వారా బయటకు వచ్చేయాలి, 2 యూరిన్ ద్వారా రావాలి, లేదంటే స్వెట్ చెమట ద్వారా బయటకు వచ్చేయాలి. ఈ మూడిటి ద్వారా రాలేకపోతే అది బాడీలో ఏదో ఒక పార్ట్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యిద్ది. నేను మామూలుగా మామూలు ప్యాకెట్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడేదాన్ని సార్. ఈ వెస్టేజ్ దీంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నుంచి 2 months నుంచి రైస్ మన ఆయిల్ వాడుతున్నాను సార్. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ గ్రేట్ సార్. వర్క్. ఖచ్చితంగా చాలా మందికి ఇప్పుడు మీకు ఏదైతే మంచి జరిగిందో అదే మంచిని చాలా మందికి తీసుకెళ్ళటం ద్వారా ఇక్కడ వేస్ట్ వెళ్ళే అమౌంట్ అది మనకిస్తామంటున్నారు. సింపుల్. ఓకేనా? అందరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ రాధా మేడం. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సరే సార్. నెక్స్ట్ క్రాంతి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పిఎస్ఆర్ గురువు గారి సెషన్ ఈ రోజు వేరే లెవెల్ గా ఉంది సార్. ప్రతి ప్రోడక్ట్ గురించి మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఏ ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుంది, ఎలా వాడాలి అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇప్పుడు వరకు అన్ని ప్రోడక్ట్ల గురించి నాకు తెలియదు, నేను వాడిన కొన్ని ప్రోడక్ట్ల గురించే తెలుసు. ఈ రోజు ఎక్సలెంట్ గా చెప్పారు. ఎలర్జీ 9 ఎందుకు వాడాలి, నీమ్ క్యాప్సూల్స్ ఎందుకు వాడాలి, ప్రతి ప్రోడక్ట్ కూడా. రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు నాకైతే అంత క్లారిటీ తెలీదు.
ఇప్పుడు చాలా ఎక్సలెంట్ గా క్లారిటీ ఇచ్చారు గురువు గారు. ఖచ్చితంగా ఇదే క్లారిటీ తీసుకొని మనం వాడుకుంటూ మనం ఫీల్డ్ లోకి అవును వెళ్తే సార్. 100% మనం క్లారిటీ ఇవ్వగలం సార్. ఎస్ సార్, నేను కూడా షుగర్ వరకే అనుకున్నాను ఇప్పుడు దాకా నీమ్ క్యాప్సూల్స్. ఇప్పుడు ఎలర్జీకి కూడా పనిచేస్తుందని ఇప్పుడు తెలిసింది. ఎస్ సూపర్. చాలా బాగుంది సార్. ఇట్లా మనకి కనీసం నెలకు ఒకసారి గురువు గారు మనకి సెషన్ ఇవ్వటం వల్ల మనకి చాలా ఉపయోగపడుద్ది ఫీల్డ్ లో. థ్యాంక్ యూ గురువు గారు, చాలా మంచి పని చేశారు. గురువు గారు రిక్వెస్ట్ చేసి ప్రతి నెల ఒక సెషన్ ఉపయోగపడేలాగా అందరికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అయ్యేలాగా అడుగుదాం. ఖచ్చితంగా అందరికి ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరికి ఇవేంటి వీటి యొక్క ఉపయోగం ఏందని అవేర్నెస్ తీసుకోగలిగితే ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యల నుంచి క్లియర్ చేసుకొని హాస్పిటల్ గుమ్మం ఎక్కకుండా హ్యాపీగా ఉండొచ్చు సార్. ఎస్ సార్, అవును సార్. థ్యాంక్ యూ చాలా ఉపయోగపడింది సార్. నేను కనీసం నాకు నిమ్మ ఎక్కువ ఉండేది, ఈ చలికాలం వస్తే ఇబ్బంది పడేవాడిని. నేను రెస్మోకేర్ కొలెస్ట్రాల్ వాడాక అసలు నిమ్మ ఏంటనే కూడా తెలియలే నాకు. చాలా బాగుంది. మంచు అంటే అసలు పడదు నాకు. ఆ 2 ప్రోడక్ట్లు వాడాను, ఐ సపోర్ట్ వాడాను. అంత ముందు స్పెట్స్ పెట్టుకొని తిరిగేవాడిని. నాకు 2.5 ఉండేది సైట్. అవును. ఇప్పుడు అసలు సైట్ అంటే ఏందో కూడా తెలియదు, అద్దాలు పెట్టుకుని కనిపించట్లా. అందుకని ఎక్కడేసినా కూడా తెలియదు అసలు. నాకు చాలా ఉపయోగపడింది సార్ వెస్టేజ్. కనపడవు సార్. ఎస్ సార్, నాకైతే చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ క్రాంతి సార్, ఆల్ ది బెస్ట్. ఎస్ లాస్ట్ వన్. ఎస్ ఉమా మహేశ్వరి మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సార్ బాగా చెప్పారు పిఎస్ సార్. మేడం చెప్పండి. సారు షుగర్ గురించి బాగా చెప్పాడు సార్. అవన్నీ మా ఆయనకు వాడుతున్నాను. సూపర్. ఆయనకి షుగర్ 370 ఏముంది సార్ అంత ముందు. ఓకే. ఈ వాడినాక 260 ఏముంది సార్. సూపర్. ఇంకా కంట్రోల్ అవుతుంది. కొంచెంగా ఇంగ్లీష్ మెడిసిన్ తగ్గించుకుంటూ ఇవి కంటిన్యూ చేయండి. 6 months. పక్షవాతానికి అది నీళ్ళల్లో కలుపుకొని తాగమన్నారు కదా సార్. ఉదయాన్నే అది కూడా వాడుతున్నారు. రోజు మార్చి రోజు వాడుతున్నారు సార్. ఉదయాన్నే లేచి మా ఆయనే వేడి నీళ్ళు పెట్టుకొని ఆయనే తాగుతున్నారు సార్. దాంతో పాటు మన క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ కూడా ఇవ్వండి. కొంచెం ఫ్రీ అవుతుంది బాడీ. ఇంకా యాక్టివ్ అవడానికి బ్రెయిన్ కొంచెం యాక్టివ్ గా చురుగ్గా పనిచేయడానికి కూడా హెల్ప్ అవుతుంది మేడం. ఎస్, ఈరోజు చెప్పిన ఆ ప్రతి ప్రొడక్ట్ మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడడానికి హెల్ప్ అవుతాయి. ఓకేనా సార్? మీరే కదా సార్ ఆ రోజు రాసిచ్చింది, అంటే అవన్నీ వాడుతున్నాను. ఖచ్చితంగా ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు చెప్పింది ఉన్నాయి కదా సార్, నాకు తెలియదు సార్. క్రిల్లు ఇవ్వలేదు అనుకుంటా ఆ రోజు. అంటే 2 ఇవ్వలేదు. నెక్స్ట్ మంత్ క్రిల్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఉమామేశ్వరి మేడం. ఖచ్చితంగా రికవర్ 100% యాక్టివ్. అన్ని వాడుతున్నావు సార్ కి, మా ఆయనకి ఆ సార్ చెప్పింది బాగుంది సార్. సెషన్ ఎంఎస్ సార్ చెప్పింది. సూపర్, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అందరికి ఉపయోగపడాలి. థ్యాంక్ యూ లీడర్స్. చాలా వండర్ఫుల్ సెషన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ గురువు గారి సెషన్ చాలా ఉపయోగపడింది. పర్సనల్ గా నాకు కూడా మళ్ళీ ఒక్కసారి అన్ని రివిజన్ చేసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఇదే అవేర్నెస్ తీసుకొని, చాలా మంది గురుగారు అన్నట్టు వెస్టేజ్ లో ఉంటున్నాం, బట్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ వాడుకోకుండా జస్ట్ రెగ్యులర్ గా కొన్ని వాడుకుంటున్నాం. మనం ఫీల్డ్ కి వెళ్తున్నాం కదా, బిజినెస్ చేస్తున్నాం కదా అనే థాట్ లో ఉంటున్నాం. బట్ బిజినెస్ చేసే కన్నా ముందు ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన ఆరోగ్యం కాపాడుకోవడానికి, మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో లేని పోషకాలను అందించడానికి వాడుకోవాలి సార్. వన్స్ వాడుకున్నాక అదే రిజల్ట్ ని మనం షేర్ చేసుకుంటూ ముందుకెళ్తూ
చాలా మందికి ఉపయోగపడేలాగా మన హెల్త్ కాపాడుకుంటూ కొత్తగా వచ్చిన ప్రతి లీడర్ యొక్క హెల్త్ ను కాపాడడానికి అవేర్నెస్ ఇచ్చుకుంటూ వెళ్తే 100% మనం సక్సెస్ అవ్వగలం. మనతో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళని సక్సెస్ చేసుకుంటూ ఒక మంచి ఫ్యామిలీ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు సార్. ఎస్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఎస్, నెక్స్ట్ కమింగ్ టు మీటింగ్స్. ఎస్, 8th దగ్గరలో మనకి ఒంగోలు డిఎల్సిపి దగ్గరలో మనకి టైం అవుట్ అని జరిగింది సార్, సురేష్ సారు. అలాగే 9వ తారీఖు కొండేపి చాలా చాలా అద్భుతంగా జరగబోతున్నాయి మీటింగ్స్. ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దు సార్, ఖచ్చితంగా వాటిని ఫాలోఅప్ చేయండి. ఎస్, 8వ తారీఖు ఒంగోలు సాయంత్రం 3 గంటలకు చీరాలది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేస్తారు సార్, ఇవాళ గ్రూప్ లో పెడతారు. ఇప్పుడు వాళ్ళు డిఎల్సిపి వాళ్ళు వన్స్ ఓకే అయితే చీరాల 8వ తారీఖు మార్నింగ్ చీరాల ఉండొచ్చు, అది ఒకసారి గ్రూప్ లో ఫాలో చేయండి. ఎస్, నెక్స్ట్ గురువారం 9వ తారీఖు మార్నింగ్ 9 గంటలకు కొండేపులో ఫస్ట్ టైం గురువు గారు సెమినార్ ఇవ్వడం జరిగింది సార్. చాలా అంటే చాలా అద్భుతంగా జరగబోతుంది. ప్రతి ఒక్క కీ లీడరు ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా టీంని ఫాలోఅప్ చేయండి సార్. మన మెంటర్, మన అప్లైనర్, మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ యూసిడి అయిన సందర్భంగా 100% ఆ మీటింగ్ ని ఎక్కడి నుంచి అయితే ప్రస్థానం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి దాన్ని మనం బలంగా చాలా చాలా సక్సెస్ చేసుకునేలాగా ఈ మీటింగ్ ని మనం తీసుకెళ్ళాలి. ప్రతి కెలీడర్ ఇనిషియేట్ తీసుకొని ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. మన కందుకూరు టీం తరపు నుంచి కూడా ఎక్కువ మంది కొండేపి టీంకి వచ్చేలాగా ప్రమోట్ చేయండి సార్. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 12వ తారీఖు సింగరాయకొండ కనిగిరి, సింగరాయకొండ 10 గంటలకు మార్నింగ్, కనిగిరి సాయంత్రం 3 గంటలకు సార్. చాలా చాలా బాగా జరగబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడరు ఇనిషియేట్ తీసుకొని ముందుగానే కాస్త ఫీల్డ్ వర్క్ చేసుకొని ఎక్కువ మందిని మీటింగ్ లో కూర్చోబెట్టుకునేలాగా ప్లాన్ చేయండి సార్. అలాగే 18, 19 బూట్ క్యాంప్, ఇది ఒక మహా యజ్ఞం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా బూట్ క్యాంప్ లో ఎవరినైతే కూర్చోబెట్టగలమో వాళ్ళు ఒక మహాశక్తిలా తయారవుతారు సార్. అంత పెద్ద వ్యవస్థ ఇది, అంత వండర్ఫుల్ సెమినార్. మేమందరం స్టార్టింగ్ ఇప్పుడు కొండేపు టీంలో ఎవరెవరైతే 1,00,000 పైన తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ బూట్ క్యాంప్ దాకా చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, చిన్నగానే ఇదిలే, మన పని మనకు ఉంది కదా, ఈ మైండ్ సెట్ తోటే ఉన్నాం సార్. ఎప్పుడైతే బూట్ క్యాంప్కి వెళ్ళామో 100% ఇది మన తల రాతలు మార్చే బిజినెస్ అని అక్కడ అర్థమైంది. అప్పుడు డిసైడ్ అయి పట్టుకుంటే కరెక్ట్గా 1 year సార్, 1 year 3 to 4 months కథ మారిపోయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, బట్ అవకాశం ఉందని తెలియటానికి బూట్ క్యాంప్కి రావాలి సార్. ఆ బూట్ క్యాంప్ యొక్క పవర్ అలా ఉంటుంది, ఆ ఇంపాక్ట్. ఇంచుమించుగా కొన్ని 100 మంది సక్సెస్ అయిన వాళ్ళు ఓవరాల్ గా ఒక 2,000 నుంచి 3,000 మంది దాకా కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంత పెద్ద మీటింగ్ సార్, అది చాలా పెద్ద సెమినారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బూట్ క్యాంప్ ఉపయోగించుకోండి. అలానే నెక్స్ట్ డేనే మైసూర్ అది మనిషి అన్నాక లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి, అది వినాల్సిన సెషన్ సార్. అంత వండర్ఫుల్ సెషన్. ఖచ్చితంగా చాలా పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎలా రన్ చేయాలి, ఈ వ్యవస్థే కాదు సార్, భూమి మీద మనం చేసే ఏ పనిలోనైనా మనం ఎక్స్ట్రాడినరీగా తయారవ్వాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఎలా మార్చుకోవాలి, మన హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి, వీటన్నిటి గురించి వివరించే సెషన్ సార్. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా ఉండండి. అందరం కలిసి బలంగా అక్కడికి వెళ్ళి మంచి నాలెడ్జ్ తీసుకొని మనం మన ఫ్యామిలీలు మార్చే వండర్ఫుల్ అవకాశం. ఎస్, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి సార్. ఎస్, థ్యాంక్ యూ. ఇంకేదైనా మీటింగ్స్ ఉంటే ఖచ్చితంగా గ్రూప్ లో షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. విష్ యూ వెల్.